ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన 7వ సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించింది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఏలైనగా దానిలో దేవుడు చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. అందరము కలిసి 1వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము అందరము కలిసి 1వ వచనం చదువుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందాము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన తండ్రి, మీ బల చుట్టూ మేము చేరువచ్చాం. ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవాలని చెప్పారు. మమ్మల్ని మేము పరీక్షించుకొని తెలుసుకొండకై మీ వాక్యమనే స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమం అనే అర్థాన్ని మాకు ఇచ్చారు. మా కన్నులు తెరువునైనా అందు మోకరుగైన సంగతులు మేము చూడగలిగినట్లుగా మీ వాక్యం మాకు తెరువు. మాతో మీరు మాట్లాడు. మేమందరం కూడా యోగ్యముగా పాలు పొందరికే సిద్ధపరచు. యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రెండవ అధ్యాయము ఆదికాండం చదివిన ఈ 3 వచనాలలో మనము మరొక మాటను చూస్తాం. ఇందాక ఒక పదం చూసాము, తన పని అని మనం చూసాం. అయితే ఇప్పుడు తన పని అయిన తర్వాత ఆయన తన పని అంతటి నుండి ఏం చేశాడంటండి? విశ్రమించెను అని. దీన్ని మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళాం. అక్కడ ఈ చక్కని మాట మనకు రాయబడింది. ఆయన యొక్క విశ్రాంతి అనే మాట మనం చూస్తాం. ఆయన యొక్క విశ్రాంతి అని. ఆరాధనలో మనం చూసాం ఆయన పని, హిజ్ వర్క్. రెండవది ఇప్పుడు మనం చూస్తాం ఆయన విశ్రాంతి, హిజ్ రెస్ట్. ఇట్ ఈస్ గాడ్స్ రెస్ట్. కాబట్టి ప్రభువుల అపోస్తలులు హెబ్రీయులు రాస్తూ 4వ అధ్యాయం 1లో ఆయన విశ్రాంతిని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు మన ధ్యానం ఈ మాట మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. ఆయన విశ్రాంతి అని. ఇది దేవుడు విశ్రమించటే కాదు. తర్వాత మనకు తెలుసు ఒక మాట, ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాలకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటి? సబ్బాతును మీరు ఏం చేయాలన్నాడు? పాటించాలి అని చెప్పాడు. కనుక మీరు తర్వాత ఆజ్ఞలు వచ్చి మీరు చూడండి. కనుక విశ్రాంతి దినమును ఏం చేయకూడదన్నాడు? అతిక్రమించకూడదు. కనుక 11వ వచనం, 20వ అధ్యాయం 11వ వచనం, నిర్గమాకాండం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధ పరచెను. తరువాత ఇశ్రాయేలుతో ప్రభువైన దేవుడు బహు స్పష్టంగా చెప్పాడు, మీరు కూడా 6 దినములు పని చేయవలెను, 7వ దినమున మీరేం చేయాలి? విశ్రాంతి దినం. పాత క్రొత్త నిబంధనలో ఆ విశ్రాంతి దినాన్ని గురించి ఇంకొక మాట వాడతాడు, అది సబ్బాతు దినము.
చెప్పండి, ఏం దినం అది? సబ్బాతు. కాబట్టి సబ్బాతు దినము అంటే విశ్రాంతి దినము అని అర్థం. అవును, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వచ్చిన స్త్రీలు కూడాను యేసయ్య చనిపోయి సమాధి చేయబడిన తర్వాత వారు శిలువ దగ్గర నుంచి వెళ్ళారు, సమాధి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఆయన తర్వాత వెళ్ళిన దినమే సుగంధ ద్రవ్యమును సిద్ధపరిచి విశ్రాంతి దినమున ఏం చేశారు? వాళ్ళు ఖాళీగా ఉన్నారు. మరునాడు ప్రభు దినమున పునరుత్థాన దినమున తీసుకొని వెళ్ళి సుగంధ ద్రవ్యాలు ఆయనకు పూద్దామనుకున్నారు. సరే, అయితే ఈరోజు మనం విశ్రాంతి దినం ఏ దినం అది అని అంటే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆదివారంతో ఆరంభమవుతుంది. సో ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ ఈ సండే. అందుకే దానికి పేరు కూడా ఆది వారం. ఆది కాండం, ఆది వారం. అంతేకాదు మన ప్రభువైన దేవుడు ఏమైనాడు? ఆది అయి ఉన్నాడు. నేనే అల్ఫయు ఒమేగయు, ఆదియు అంతం. కాబట్టి ఇప్పుడు ప్రభు దినం మనకు ఆదివారం క్రొత్త నిబంధనలోకి మనం వస్తే, లేకపోతే పాత నిబంధనలో కూడాను మనం గమనిస్తే అలాగా ఆరంభమై ఆదివారం మరుదినం ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 7వ దినం. 7వ దినం విశ్రాంతి దినముగా వారు పాటించారు అని. నిజమే. సరే, ఇప్పుడు మనము 7వ దినం శనివారం కాదే మరి పాటించేది? ఏ దినం పాటిస్తున్నాము? ఆదివారం. క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సబ్బాతు దినమున ఆయన అద్భుతములను, సూచక్రియలను, స్వస్థతలను కూడా ఆయన చేశాడు. అందుకు ఆయన ప్రశ్నించబడ్డాడు. అందుకు ఆయనను వారు ఎదిరించారు కూడా. అయితే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. ఏమని? మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఏం చెప్పరే? అంటూ ఉన్నాను జీవితం అంతా, అంతేలే. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఏమైనాడు? ప్రభు అయినాడు. సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది సబ్బాత్ డే. అంటే హీ హ్యాస్ సక్సీడెడ్. ఆ సబ్బాతును ఆయన అధిగమించాడు. కాబట్టి ఇప్పుడు సబ్బాతు అనేది మనం చెప్పుకుంటే జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ సబ్బాత్. యేసు ప్రభు తానే ఆయన మనకు సబ్బాతు. ప్రభు అయిన దేవుడు అన్నాడు పాత నిబంధనలో. పౌలు అపొస్తలులు తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ఆయన యొక్క విశ్రాంతి, ఆయన యొక్క విశ్రాంతి. కాబట్టి ఆయనే మనకు విశ్రాంతి అయి ఉన్నాడు. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించడం అనేది మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమైన ఈ ధ్యానం ఆయన విశ్రాంతి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అని. సరే, మనం ఎరుగుదాం, దేవుడు ఆయన సమాధానానికి కర్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను కూడా అన్నాడు, నేను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు, మై పీస్ ఐ గివ్ అంటు యూ, మై పీస్ ఐ లివ్ విత్ యూ అన్నాడు. సరే, మన యేసయ్యకున్న అనేక పేర్లలో యేసయ్యకే కాదు, దైవ త్రిత్వానికి ఉన్న పేర్లు, తండ్రి, కుమారునికి, పరిశుద్ధాత్మనికి ఆ పేరుంది. నేను ఒక మాట, 2 మాటలు జ్ఞాపం చేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో సమాధానకర్తేగు దేవుడు అని మనం చూద్దాం. బహు స్పష్టంగా ఉంది. ది పీస్ ఆఫ్ గాడ్, గాడ్ ఆఫ్ పీస్, నాట్ పీస్ ఆఫ్ గాడ్, గాడ్ ఆఫ్ పీస్. మన దేవుడు సమాధానకర్త. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వస్తే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి.
అని పాత నిబంధనలోనే మనం చూస్తాం ఆయన పేరు. ఆ తర్వాత కొత్త నిబంధనలోనికి మనం వస్తే పౌలు అపొస్తలుడు ఎఫెసీయులు రాస్తూ 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన మాట అన్నాడు, ఆయన మన సమాధానమై ఉన్నాడు. క్రైస్ట్ హూ ఈజ్ అవర్ పీస్ అని అన్నాడు. సరే, ఇప్పుడు ఈ మాటలన్నిటి ద్వారా మనం చెప్పుకుంటూ వచ్చాం, ప్రభు అయిన దేవుడు, ఆయనకు సమాధానం విశ్రాంతికర్త. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమాధానం విశ్రాంతికర్త. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానానికి విశ్రాంతికి కర్త అయి ఉన్నాడు అని. అందుకనే పరిశుద్ధాత్ముడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను సూర్యముగాను శూన్యంగాను ఉంటే అప్పుడు దేవుని ఆత్మ జలముల పైన ఏం చేస్తున్నాడంట? అల్లలాడుచుండెను. అంటే ది స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ బ్రూవింగ్ అపాన్ ది వాటర్స్. ఆ మాట చాలా ఇంపార్టెంట్. అల్లాడుచుండేనంటే కొంతమంది ఆత్మ అల్లాడిపోతున్నాడు అని అంటారు. మనం అల్లాడిపోతాం కదా అప్పుడప్పుడు, అట్లా. అది కాదు దీని అర్థం. అల్లలాడుచుండేనన్నా కూడా అలాంటిదే వస్తుంది. అందుకనే ఇంగ్లీష్లో ఏమనిందంటే, పాత మూల భాషలోకి వస్తే ఒక కోడి గుడ్ల మీద పొదిగినట్లు ఇలాంటి పరిస్థితి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడట? ది స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ బ్రూడింగ్ అపాన్ ది వాటర్స్. దేవుని ఆత్మ జలముల పైన పొదిగాడట. అక్కడ ఏం జరిగింది అని అంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో చూడండి, దయచేసి గమనించండి. భూమి 2వ వచనం, నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇక్కడ వాడిన హిబ్రూ పదాల గన మనం వెళితే తోహు బోహు అనే 2 పదాలు వాడాడు. ఒక పదం యొక్క అర్థం నేను చెబుతున్నాను, అంటే కన్ఫ్యూజన్, కేయాస్. కాబట్టి దేవుడు ఆదికాండం 1:1లో దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. అయితే ది కేయాస్ అండ్ ది కన్ఫ్యూజన్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అపాన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఆ కలవరము అనేది చోటు చేసుకున్నది. నేను ఇప్పుడు అక్కడేం వ్యాఖ్యానించను, నేను ఆల్రెడీ వ్యాఖ్యానించాను. ఆదికాండం 1వ అధ్యాయం మనం ప్రారంభించినప్పుడు అది ఎలాగా అయింది అనేది. అయితే ఇప్పుడు మనల గూర్చి చెప్పుకుందాం. మనల గూర్చి మనం చెప్పుకుంటే, ప్రభు అయిన దేవుడు లోకములో మానవాళ్ళందరినీ యెషయా గ్రంథం 57వ అధ్యాయం చివరి 2 వచనాలలో దేనికి పోల్చాడు? చెప్పండి మీ బైబిల్లో. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చివరి 2 వచనాలు, భక్తిహీనులు కదులుచూ ఉన్న సముద్రపు వంటి వారు నెమ్మదిగా, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ మనం చూస్తాం. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయము 6వ దినము, లాస్ట్ పార్ట్ ఆఫ్ ది డే, గాడ్ హ్యాజ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఇమేజ్. అయితే ఆ మనుష్యుడు కూడా ఇప్పుడు ఆ మనుషుని ద్వారా వచ్చిన ప్రపంచంలో మానవాళ్ళందరినీ కూడా ఉద్దేశించి దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తాడు, భక్తిహీనులు కదులుచూ ఉన్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకే వేయి. సముద్రం దగ్గరికి పోతే పగలుబో రాత్రిబో ఉదయంబో మధ్యాహ్నంబో సాయంకాలంబో దానికి ఒక పేరు ఆటు పోటు అంతే. దాని బ్రతుకు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. అంటే దిస్ ఈజ్ ది ట్రూ పిక్చర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ బోర్న్ అండ్ లివింగ్ ఇన్ సిన్. పాపములో జన్మించి పాపంలోనే జీవిస్తూ ఉన్న ప్రతి మానవుని యొక్క నిజమైన దృశ్యం ఇది, నిజమైన సంగతిని మనం చూపిస్తూ ఉంది. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చొని ఎవరైనా
లేక ఈ మాట వినే నీవెవరివైనా నీవు ఇంకా జన్మించిన పాపంలోనే జీవిస్తూ ఉంటే ప్రభు అయిన దేవుడు తన వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడు, నిన్ను చెప్తున్నాడు ఏమని? నీవు కదులుతున్న సముద్రం వంటి వాడు. నీకు నిమ్మలం లేదు, నిబ్బరం లేదు, నీకు సమాధానం లేదు, దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు చెప్పాడు. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ స్పీకింగ్ దీస్ వర్డ్స్, నాట్ ఎనీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఎనీ ప్రాఫిట్. ఇట్ ఈస్ గాడ్. ఇట్ ఈస్ ట్రూ because God is truth and His word is truth. It is true even your condition if you are still continuing in your sin. అందుకని ఇలాంటి పరిస్థితిలో పరిశుద్ధులైన ప్రభువైన దేవుడు మానవులను, లోకమును అలాగే తాను ఏమాత్రమును విడిచిపెట్టలేదు. ఇప్పుడు మరలా ఒక వచనానికి వద్దాం. ఆది కాండములో మనం గమనిస్తే 6వ అధ్యాయం, ఆది కాండము 5వ అధ్యాయం, 5వ అధ్యాయము ఆది కాండం. నేను చదువుతున్నాను 29వ వచనం, మీరు చూడండి. 28, 29 2 వచనాలు చదువుతున్నాను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవహు అని పేరు. ఇక్కడ లెమెకు కనెను, ఆ తర్వాత మెతూషెల లెమెకును కనెను. ఆ తర్వాత లెమెకు ఏం చేశాడు? ఎవరిని కన్నాడంటండి? నోవహును కన్నాడు. అంతేనా? కరెక్టే కదా? బ్రతికి ఒక కుమారుని కన్నాడు లెమెకు. ఆ లెమెకు కన్న కుమారునికి నోవహు అని పేరు. బహు స్పష్టంగా ఇక్కడ సంగతి అంతా చాలా మరి నట్షెల్లో ఫీల్ చేసి పెట్టాడు దేవుడు. సత్యం అంతా దేవుడు మానవుని సృజించాడు. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు, ఏమని? భూమిని యెహోవా శపించినందు. అదేందయ్యా, నీవెందుకు భూమిని శపించావు అని అంటే, ఎందుకు శపించాడు మనకు తెలుసు. ఆది కాండం 3:17. నీ నిమిత్తం బైబిల్ తీయాలి, మరి సోమరులుగా తయారు కాకూడదండి. వీ నీడ్ టు బి వెరీ యాక్టివ్. ఆది కాండం 3:10 కాదని మీరు చురుగ్గా శ్రద్ధగా వింటున్నారు. ఓకే, ఇట్స్ గుడ్. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పర్వాలేదు, కనీసం తీయక లేకపోయినప్పుడు అటు ఒక రెఫరెన్స్ అన్న ఒక నోట్బుక్ మీద పడేయండి. సరే, ఇప్పుడు ఆది కాండం 3:17 ప్రభు అయిన దేవుడు అన్నాడు, నీ నిమిత్తము ఈ నేల. ఎందుకు నీ నిమిత్తం? ఆ రోజు ఆశీర్వదించివే, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోమంటివే. యూ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ది బ్లెస్సింగ్, బట్ హౌ డూ యూ సే దట్ ఫర్ దై సేక్ దిస్ ఎర్త్ ఈజ్ కర్స్డ్? నీ నిమిత్తం నేల చెప్పించు. మళ్ళీ ఎలా చెప్తావు? అక్కడ కారణం చెప్పాడు. ఆది కాండం 3:17 ఏం కారణం చెప్పాడు? నీవు నీ భార్య మాట వినవి తినవద్దని నేను చెప్పిన వృక్షం యొక్క ఫలములు నీవు తింటివి గనుక. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమించాడు. మనకు తెలుసు, ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివించు వృక్ష ఫలములు నీవేం చేయకూడదన్నాడు? తినకూడదు అన్నాడు. అయితే హవ్వ, ఆదాము ఇద్దరూ తిన్నారు. దాని గురించి తర్వాత భక్తుడు యోహాను రాస్తూ 1వ యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట అంటాడు, పాపము చేయవాడెవడో వాడు ఆజ్ఞ అతిక్రమించుచున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. సో ఇట్ ఈస్ ది డిసొబీడియన్స్ ఆఫ్ మ్యాన్, and that is called the sin of human beings. That is the cause of curse. అది శాపమునకు కారణమైంది. కాబట్టి అవిధేయత, పాపము, శాపము. అందుకని మానవుని జీవితంలో ఇప్పుడు ఏం లేదు చెప్పండి? నెమ్మది లేదు. వెంటనే దేవుడు ఆదాముతో ఒక మాట అన్నాడు. ఆది కాండం 3వ అధ్యాయం, దయచేసి రండి. ఆది కాండం 3వ అధ్యాయము 17వ వచనం చివరి భాగం. ప్రయాసముతోనే దేవుడు మానవునికి ప్రయాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
తర్వాత యేసయ్య వాడాడు ఈ పదం, కృత నిబంధన జ్ఞాపం చేస్తాను. ఆ తర్వాత నీవు బ్రతుకు దినములో నీవు దాని పంట తింటావు. ఎట తింటావు? నేలకు తిరిగి చేరుతావు. నీ ముఖము చెమట కాచి ఆహారం తింటావు 19వ వచనంలో. ఆ తర్వాత ఆయన కొడుకు అన్నాడు, ఆయన కొడుకు పెద్ద కొడుకు కయీను, 12వ వచనం 4వ అధ్యాయం 12. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేవిడి, దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును, నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనేను. మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను ఇక్కడ. దేవుడు ఆదామును హవ్వలను ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? ఏదైనా తోటలో ఏ వైపు నుంచి వెళ్ళగొట్టాడు? దొరికిపోయారా? ఏదేనంటే మామూలు అందరికీ తెలిసిందే. ఏ వైపు నుంచి వెళ్ళగొట్టాడు? తూర్పు దిక్కున. రైట్, తూర్పు దిక్కు నుంచి వెళ్ళగొట్టి తూర్పు దిక్కున గుమ్మమును కాసి దానికి ఏం పెట్టాడు? ఏదైనా తూర్పు దిక్కున ఒక పేరుంది. ఏం పేరు తెలుసా? నోద్ అనే పేరుంది. నోదు అంటే దిమ్మరి, దేశ దిమ్మరి. అది మానవుని బ్రతుకు. హృదయంలో నెమ్మది లేదు, పోయింది విశ్రాంతి. దేవుడు సిద్ధపరిచిన విశ్రాంతి మాను పోగొట్టుకున్నాడు. తన పాపను బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఆశ్చర్యకరమైన దేవుడు 7వ దినమున ఆయన ఏం చేశాడంటే చెప్పండి, ఆయన విశ్రాంతిని పొందాడు, తీసుకున్నాడు. అంటే ఆయన ఒక విశ్రాంతి దినాన్ని, 7వ దినం సబ్బాత్ దినాన్ని ఏర్పాటు చేశాడు. దానికి విశ్రాంతి దినమని పాత కొత్త నిబంధనలో మనం చూస్తాము. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి 7వ దినం ఆయన విశ్రాంతిని గురించి మాట్లాడుతూ ఉంది. సో గాడ్ హ్యాడ్ ప్రిపేర్డ్ రెస్ట్ ఫర్ ది పీపుల్. ది ఇజ్రాయెల్ వర్ నాట్ ఎట్ ఫౌండ్ బ్రాట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇస్రాయేల్ ఈ సమయానికి వారు ఉనికిలోనికి రాలేదు. అందుకని లోకంలో మానవాళ్ళందరి కొరకును పరిశుద్ధులైన ప్రభు అయిన దేవుడు ఆదికాండం 2:7లోనే విశ్రాంతి దినాన్ని ఒకటి సిద్ధం చేశాడు. ఆయన ఎరిగాడు ముందే 6వ దినం చేసిన ఈ నరుడు ఏ పరిస్థితి ఎలాగైపోతుందో. అందుకనే ఈ గాడ్స్ రెస్ట్ను గురించి నేను మాట్లాడేటప్పుడు ఇది మొదటి తలంపుగా నేను మీతో పంచుకొంచున్నాను. అయితే ఇప్పుడు రండి దయచేసి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, హెబ్రీ 4:1 చదువుతారు ఎవరన్నా ఒకరు? ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఆయన విశ్రాంతి. ఇంతవరకు అది మనం మాట్లాడుతూ వచ్చాం. ఆ రోజున ఆదికాండం 5వ అధ్యాయంలో ఆ లెమెకు తన కుమారునికి నోవహు అని పేరు పెట్టాడు కదా. పెట్టినప్పుడు ఏమని అర్థం? లెమెకు అంటే, నోవహు అంటే నెమ్మది, అంటే రెస్ట్. నోవా మీన్స్ రెస్ట్. ఇతడు మన చేతుల పని అంతటి విషయంలో భూమిని యెహోవా శపించినందున మన చేతుల పని అంతటిలో ఇతడు మనకి ఏం కలగజేస్తాడంట? నెమ్మదిని కలగజేస్తాడు అని. ఆయన ఎవరు అనే విషయం ఒక మాట చెప్పడం మంచిది అనుకోవడం ముందే. ఇందాక నేను చెప్పా, దేవుడు సమాధానకర్త. సో నోవా రిప్రజెంట్స్ గాడ్ who is the peace of God of peace, and also Noah signifies and represents the Jesus Christ who is the captain of peace. సమాధానకర్త అయిన ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యం, పరిశుద్ధాత్మనికి కూడా సాదృశ్యం. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రభు అయిన దేవుడు తన కుమారుని క్రీస్తు యేసుని లోకాన్ని పంపించాడు. జీసస్ క్రైస్ట్ is our heavenly Noah. మన పరలోకము నోవా. ఆయన వచ్చి దేవుడు ఈ భూమిని శపించినందున మన చేతుల కష్టం వల్ల మనకు కలిగే ప్రయాసమును, మన శాపమును తొలగించి మనం నెమ్మదిని కలగజేస్తాం. సో విత్ దిస్ హోప్ లెమెకు తన కుమారునికి ఈ నిరీక్షణతో నోవహు అని పేరు పెట్టాడు. అయితే ఈ నిరీక్షణ కేవలం తన మట్టుకే కాదు. దిస్ hope is the hope of whole world, and this gives the hope of Christ, the heavenly Noah,
who would come as the captain of peace, సమాధానకర్తగా వచ్చు ప్రభు అయిన క్రీస్తును మనకు చూపిస్తున్నారు. ఆయన గురించి నిరీక్షణ మనకి ఇక్కడ కలిగింది. అవును, ఇప్పుడు యేసయ్య వచ్చాడు. ఆ ఒక్క మాట చెప్పడం చాలా ప్రాముఖ్యమే. వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన ప్రకటించాడు, సమాధానాన్ని గురించి ప్రకటించాడు. నా శాంతిని మీకు అనుగ్రహించవచ్చున్నాను, నా శాంతిని నా సమాధానం మీకు ఇస్తున్నాను. యోహాను సువార్త 14 అన్నాడు. తర్వాత యోహాను సువార్త 15 నా సంతోషం మీద పరిపూర్ణం కావాలని నేను కోరుతున్నాను అన్నాడు. ప్రకటించడమే కాదు, ఆయన లోకంలో జన్మించిన ఆకాశంలో ప్రకటించారు. ఇదిగో సమస్త మనుషులు కలగబోవు సంతోషకరమైన, సో ది గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ జాయ్ ఫర్ ఆల్ మెన్. ఎందుకు అంటే ఆల్ మెన్ హ్యావ్ కమిటెడ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను దేర్ ఇస్ నన్, నో వన్ ఈజ్ రైచియస్. రోమ 10వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మాట చూస్తాం, 10-11 వచనాలు. అలాంటి వారిలో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు అలాంటి మనకు ఆ ప్రభు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి, రెస్ట్, విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చి ఆయన మన పాపలు మోసుకొని, ఆయన మన శిక్ష భరించి, ఆయన మరించి సమాధి చేయబడి ఇప్పుడు ఆ సమాధానాన్ని సిద్ధం చేశాడు. అద్భుతమైన మాట. ఒకటి జ్ఞాపం చేస్తున్నాను, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. దయచేసి రండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం తెరవండి మీ బైబిల్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనమేనా? రైట్, 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. 2వ పంక్తిలో ఉంది, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందండి? సంధి అనే మాట మీకు అంత సరిగా అర్థమవుతుందో లేదు. బై ది బ్లడ్ ఆఫ్ హిస్ క్రాస్ హీ హాజ్ రికన్సైల్డ్ us. ఏ వర్షన్ అది? ఇంకొక వర్షన్లో ఉంది, హీ హాజ్ మేడ్ పీస్. ఆయన సమాధానాన్ని రెడీ చేసి సిద్ధం చేశాడు. హీ హాజ్ మేడ్ పీస్ బై ది బ్లడ్ ఆఫ్ హిస్ క్రాస్. సో మేకింగ్ ఆఫ్ పీస్ వాజ్ ఓన్లీ విత్ క్రైస్ట్. దేర్ ఇస్ నన్ అండర్ ది హెవెన్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు ఆయన మరణం ద్వారా, సమాధి సజీవుడి తిరిగి లేచి ద్వారా సమాధానాన్ని సిద్ధం చేశాడు. అయితే ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను, చాలా దీర్ఘంగా వచ్చాము మనం, ఇంకా తలంపులు వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అంటాడు కదా, ఆయన విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా. ఇక్కడ నేను చెప్పగోరుతున్నది ఏంటి అంటే, ఇక్కడ చెప్పగోరుతున్న మాట ఏంటంటే, ది పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్. ది పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ మచ్ అట్ డిస్పోజల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అంటే దేవుని సమాధానం చాలా అందుబాటులో ఉంది, ప్రతి మనిషికి ఏర్పాటు చేయబడి ఉంది, అవైలబుల్ అండ్ అట్ హిజ్ డిస్పోజల్. అండ్ ఎవ్రీ మ్యాన్, ప్రతి మనిషిని కూడా, హీ హ్యాడ్ ఏ ప్రివిలేజ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ రెస్ట్. ఆయన విశ్రాంతిలో ప్రవేశించదమన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, అంటే స్టిల్ ఎవ్రీ పర్సన్ ఆన్ ది ఎర్త్ హ్యాస్ దిస్ ప్రివిలేజ్ టు ఎంటర్ ఇన్ టు ది రెస్ట్ ఆఫ్ గాడ్. ఇక్కడ కూర్చున్నవారు, ఆన్లైన్ ద్వారా ఈ మాట వినే ఏ ఒక్కరైనా, యు ఆల్సో హ్యావ్ దిస్ ప్రివిలేజ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ రెస్ట్ ఆఫ్ గాడ్, గాడ్స్ రెస్ట్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ త్రూ ఫెయిత్, త్రూ గ్రేస్, బై ఫెయిత్. అందుకనే నువ్వు ప్రవేశించి ఉన్నావా అని అడుగుతున్నావు. ప్రభు సిద్ధపరిచాడు. ఇట్ ఈస్ వెరీ మచ్ అవైలబుల్. దెర్ ఇస్ నో స్కేర్స్ ఆఫ్ దిస్ పీస్ ఆఫ్ క్రైస్ట్. అంతేకాదు, యూ హ్యావ్ దిస్ ప్రివిలేజ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ రెస్ట్. నీకు ఒక ఆధిక్యత ఉంది అందులో ప్రవేశించడానికి. అయితే ఎలాగ సాధ్యమవుతుంది? అందుకని ఆ మాట కూడా చెప్పాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, అందరం కలిసి చదువుదాం.
రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అందరము కలిసి చదువుదాం. దయచేసి రండి, బిగ్గరగా తేటగా చదువుదాం అందరం కలిసి. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. అందుకని రెస్ట్ను గురించి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఒక మాట, ఇట్ ఈస్ ది రెస్ట్ ఆఫ్ గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ ది రెస్ట్ ఆఫ్ గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా కృపచేత కలిగే విశ్రాంతి. ఈ విశ్రాంతిని క్రియల ద్వారా కాదు, ఇది కృపచేత. ఇది కేవలం యేసుక్రీస్తు ద్వారానే, నీ స్వనీతి ద్వారా, నీ మత సంబంధమైన కార్యకలాపాల ద్వారా కాదు. ఇది కేవలం విశ్వాసం ద్వారానే, క్రియల మూలంగా కాదు. కాబట్టి నేడే క్రీస్తు యేసు కృప ద్వారా ఆయన విశ్వాసం చేత ఈ విశ్రాంతిలో నీవు ప్రవేశించదుగాక అని. సరే, నేనుగా ఆ తలంపు అక్కడికి పరిమితం చేసి ముందుకు వెళ్తున్నాను. ఇది ఒక బైబిల్ స్టడీ అనేది కాదు, ఇది కనుక మనం ఇంకా ముందుకు పోవాలి. రండి దయచేసి మరొక తలంపుకు మనం వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం ఆదికాండం మొదటి 3 వచనాలు. మళ్ళీ నేను ఆ పదం జ్ఞాపం చేస్తాను, చదవను కానీ. ఆయన విశ్రాంతి, హీజ్ రెస్ట్, ఆయన విశ్రాంతి అని. ఇప్పుడు ప్రభు తన విశ్రాంతిని, తన సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఆ విశ్వాసం ఎలాగా మనకు ఉండాలి అనేది కోరుతున్నాడు అని అంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఈ సమాధానాన్ని, విశ్రాంతిని గురించి ఒక చక్కని మాట వాడాడు ఇక్కడ. 4:7 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలెను. అద్భుతమైన మాట. It is the peace and rest of God which passeth all understanding. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఆ సమాధానం యేసుక్రీస్తు ద్వారా ఎక్కడ? మీ హృదయాలకు తలంపులకు ఏం చేయాలా? కాబట్టి ఇట్ షుడ్ బి ది కాన్స్టాంట్ రెస్ట్ అండ్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్ విచ్ వీ నీడ్ టు ఎంజాయ్. అందుకనే యేసయ్య ఒక మాట అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో తన శిష్యులతో మాట్లాడుతూ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? 1వ వచనం, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్. మీ హృదయములను ఏం చేయనీయకండి, కలవరపడనీయకండి అని ప్రభు చెప్పడం మనం చూస్తాం. మీ హృదయాలను కలవరపడనీయకండి. చాలాసార్లు రక్షించబడి ఈ దేవుని సమాధానం, ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన మనము అనేక పర్యాయములు మనం కలవరపడుతున్నాం. మన హృదయాలు కలవరపడుతున్నాయి. ప్రభుకు అర్థమవుతుంది. తన శిష్యులతో మాట్లాడాడు. ఆ సందర్భాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తే, ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్తున్నాడన్న ఆ సంగతి ఎప్పుడు చెప్పాడో ఆ తలంపు వారి హృదయాలను కలవరంతో నింపింది. అక్కడే కాదు, ఇంకా చాలా సందర్భాల్లో మనం చూసాం వారు కలవరపడినటువంటి పరిస్థితులు అనేకములు. ఈరోజు రక్షించబడిన మన క్రైస్తవ జీవితంలో, ఈ యాత్రా జీవితంలో ఆయా రకాలైన కలవరములు పలు పర్యాయములు మన జీవితంలో. ఇప్పుడు ఒక సాదృశ్యాన్ని నేను మీకు జ్ఞాపం చేసి అందునుంచి ఈ సంగతి మీకు విశదపరచాలని కోరుతున్నాను. 23వ కీర్తనల గ్రంథం దయచేసి రండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. దావీదు తన అనుభవంలో ఈ మాటను మాట్లాడడం అనేది మనం చూస్తాం. 2వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. 23వ కీర్తన 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను. పచ్చిక గల చోట్లను
ఆయన నన్ను ఏం చేస్తున్నాడంటే అండి చెప్పండి, పరుండ చేస్తున్నాడు. ఇది విశ్రాంతిని వచ్చామా, పరుండడం అనేది విశ్రాంతి. అంతేకాదు ఇంకొక వచనం మీకు జ్ఞాపం చేస్తే యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం రండి దయచేసి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం, ఇప్పుడే చెబుతున్నాను వాక్యం, రెఫరెన్స్ 65వ అధ్యాయం 10వ వచనం, 65:10 దయచేసి గమనించండి. 65వ అధ్యాయం 10వ వచనం, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా. ఆకోరు లోయ ఎలాంటి స్థలం అంటండి, పశువులు పరుండు స్థలం. ఆకోరు అంటే మీకు తెలుసు అనుకుంటా. ఆకోరు అనగా అర్థం ఏమిటి? ఆకోరు అంటే అర్థం ఏంటి? ఆకోరు అంటే శ్రమ. ఆకోరు శ్రమ గల లోయ. అది ఎక్కడొచ్చిందో తెలుసా మీకు? యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో చూస్తాం. సరే, అదంతా నేను విశదపరచడం లేదు, కానీ నేను ఆ వైపుగా ఆ తలము మీతో పంచుకోవడం లేదు, కానీ ఒక మాట చెప్పడం మంచిదే. ఆకాను దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఆ శపితమైన జెరికోకు సంబంధించిన దాన్ని ముట్టకూడదంటే ముట్టాడు. తీసుకొని వెళ్ళి గుడారం ఉన్నాడు మధ్యలో దాచిపెట్టాడు భూమిలో. అప్పుడు యెరికో నుంచి హాయి మీదకి యుద్ధానికి వెళితే ఓడిపోయినారు. అప్పుడు యెహోషువ నాయకుడు నేలకు తల వంచి ఏడ్చి ప్రార్థన చేస్తున్నా, ఏంటి దేవా ఇలాగైంది అని అంటే దేవుడు అన్నాడు, నువ్వెందుకు నేలను తలమోపి ఏడుస్తావు? ఇశ్రాయేలులో ఏముంది? పాపం ఉంది. కాబట్టి ఎవడో పాపం చేశాడో వాడిని బయట తీసుకువచ్చి పోండి, వాడిని ముందు శిక్షించండి, అప్పుడు ఇదంతా పోద్దన్నాడు. చీట్లు వేస్తే ఆకాను వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ చెప్పగలుగుతున్న మాట అంటే, ఎనీ సిన్ which we permit in our hearts, into our hearts, will trouble us and take away the peace of God, which guardeth our hearts and thoughts. మన హృదయాలకు తలంపులకు కావలి కాసే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అనేది ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అంటే, ఏ చిన్న పాపమైనా నువ్వు అనుమతిస్తే జీవితంలో, హృదయంలో నీవు అనుమతిస్తే. అందుకనే జాగ్రత్త. అలాంటి పరిస్థితిని బట్టి ఈ మధ్యాహ్నం మన హృదయంలో ఆ విశ్రాంతిని పోగొట్టుకున్నామా? హ్యావ్ వి లాస్ట్ దట్ రెస్ట్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? బికాస్ అవర్ ఫాల్ అండ్ అవర్ షార్ట్ కమింగ్స్, అవర్ సిన్ అండ్ అవర్ డిసొబీడియన్స్ అండ్ అవర్ డిఫైల్మెంట్స్, వాట్స్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా పరీక్షించుకుందాం ఒకసారి. ప్రభువుకు చెప్దాం. ఆయనకైతే తెలుసు. నువ్వు దాచిపెట్టుకోకు. నువ్వు దాచిపెట్టుకున్నా కప్పెట్టుకున్నా ప్రభు చూస్తూనే ఉన్నాడు. దాన్ని సెటిల్ చేసుకోవాలంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, క్షమించబడతాం. అప్పుడు ఆ సమాధానం మన జీవితంలో తిరిగి వస్తుంది. అయితే 23వ కీర్తనకు వచ్చాం కాబట్టి ఇక్కడ మన ట్రబుల్ చేసే మరొకటి ఉంది. దావీదు అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేశాడంట? పరుండ చేసినాడు. అవును, నిజమే. కాపరి అయిన వాడు తన మందలను ఎక్కడ తోలుతాడు? ప్యాస్చర్కి తోలుతాడు. అంటే మంచి పచ్చిగల చోట్ల తోలుతాడు. తర్వాత అవి పరుండమే కాదు, అవి మేస్తూ ఉంటాయి. ఇప్పుడు దావీదు ఒక మాట అంటాడు ఇక్కడ, నా 23వ కీర్తన దయచేసి రండి క్రిందకు, 5వ వచనం. ఎక్కడంటండి ఆ పచ్చిక? ఎక్కడ భోజనము? నా శత్రువులు ఎదుట నీవు నాకు. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన పచ్చిక, దేవుడు సిద్ధపరిచిన భోజనం, దాని ఎదుట ఎవరున్నారట? శత్రువులు ఉన్నారు. ఇప్పుడు ఈ గొర్రె మాట్లాడుతుంది. ఏ గొర్రె? ఏ గొర్రె అంటే చెప్పరంటే, దావీదు అనే గొర్రె. కాపరి కాదు మాట్లాడేది, దావీదు అనే గొర్రె మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము గొర్రెలమంటాం. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టాడు, అక్కడ నన్ను మేపుతున్నాడు. అయితే ఆ పచ్చిక సమృద్ధిలో ఎవరున్నారట? చెప్పరు, ఎవరున్నారట? శత్రువులు ఉన్నారు. ఈ గొర్రె ఆ పచ్చిగల చోట్ల దాని శత్రువులు ఎవరు? కాపరి తెలియదా? కాపరి. కానీ మేచేటప్పుడు దాని శత్రువులు ఎవరు ఏంటి అని అంటే,
ఆ గడ్డిలో, ఆ మేతలో నేల మీద మేస్తుంటే రకరకాలైన పురుగులు ఉంటాయి, క్రిములు ఉంటాయి. అంతేకాదు, ఇవి తలబెట్టి మేసేటప్పుడు ఈ క్రిములు ఆ తల మీదను చెవుల మీదను రాలి అవి బయట చేస్తాయి, కరుస్తాయి. అంతేకాదు, మరొక మాట చెబుతున్నా, సామాన్యంగా మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మన పల్లెటూళ్ళకి వెళితే బయటికి పెద్ద పెద్ద దోమతెరలు కట్టి ఉంటారు. సరేనా? పెద్ద పెద్ద దోమతెరలు కట్టి ఉంటారు. ఏందబ్బా ఇంత దోమతెర? దేనికి? పశువులు లోపల కట్టేస్తారు. పశువులు కూడా దోమతెరల 5 దినాలు. అవును. ఎందుకు అంటే ఈ ఈగలు అవి ఇవి ఏం చేస్తాయి? వాటిని రెస్ట్లెస్గా చేస్తాయి, నిద్రపోకుండా చేస్తాయి, విశ్రాంతి లేకుండా చేస్తాయి. దే డిస్టర్బ్ ద రెస్ట్. అందుకని కాపరులు ఏం చేస్తారు? యజమానులు వాటికి చక్కని ఒక ఏర్పాటు చేస్తారు. ఏమో కాన్వకేషన్ పోతుంది చెన్నైలో. కాన్వకేషన్ పోతే ఫస్ట్ డే మొదటి రోజులంతా సేవకుల ప్రార్థన అయిపోయింది. అది అయిన తర్వాత ఆ ఫస్ట్ డే ఈవినింగ్ నుంచే కాన్వకేషన్. రాత్రి కొంచెం వర్షం పడింది. ఆ తర్వాత అక్కడెక్కడో ఓపెన్ గ్రౌండ్లో ఆడికి వెళ్ళి అంతా రెడీ చేశారు. అయితే ఆడికి వెళ్ళి రెడీ అయిపోయి ఇంకా ఆరంభిద్దాం మీటింగ్ అని లైట్లు వేస్తే ఓయమ్మ ఇంకా చెప్పడానికి లేదు. సరిగ్గా ఆ టయానికి నేను నా భార్య ఇద్దరం కారులో అక్కడికి వెళ్తేలో అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నారు, దిగాం. దిగిన తర్వాత నేనేమో స్టేజ్ పక్కకు వెళ్ళా, ఈమె ఇంకొక వైపాటు వెళ్ళింది. అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అన్నారు, అంకుల్ మీరు బయట ఉండొద్దు, ప్లీజ్ దయచేసి లోపల కారులో కూర్చోండి అన్నారు. ఏంటి అంటే ఈ పురుగులు కొన్ని కరిస్తే కనుక కొంచెం ఇబ్బంది వస్తుంది అంకుల్. ఆమెను కూడా లేపుకొని వచ్చి కారులో కూర్చోవు. ఇద్దరం కారులో కూర్చొని చాలాసేపు. ఈ లోపుగా నెవెల్లె గారు కూడా వచ్చారు. ఆయన వచ్చి ఇది చూసి ఇట్లా దండం పెట్టేసేసి టకామని ఆయన కూడా లోపలికి వెళ్ళిపోయాడు, కారులో కూర్చున్నాడు. ఎంతసేపు? దాదాపుగా అర్ధగంట సేపు, 40 నిమిషాలు సేపు కూర్చోవలసి వచ్చింది. దే ఆర్ ది డిస్టర్బింగ్ ఇన్సెక్ట్స్. కాబట్టి కలతపరిచే నెమ్మది లేకుండా చేశాను. ఆఖరికి స్టేజ్ మీద బాస్ వచ్చింది, పోయినాం. నెవెల్ గారు కాస్త వాక్యం చెప్పారు, కుటుంబ ప్రార్థన నేను తీసుకుంటే ఆ తర్వాత అయిపోయిన తర్వాత నెవెల్ గారు అంటారు, మీ తెల్లబట్టలు కదా మీకు మెరుస్తున్నాయి, అందుకే పురుగులు మీ మీదకి ఎక్కువ వస్తున్నాయి అన్నాడు. చూసిన తర్వాత నిజమే అనిపించింది నాకు కూడా. అయితే రంగు మార్చుకోవాలనో ఏమో అనుకున్నాను. సరే, ఇక్కడ ఈ గొర్రె మేసేటప్పుడు ఇవన్నీ వాటి మీద వాళ్తుంటే డిస్టర్బ్ చేస్తాయి. వాటికి మేత సరిగా తినడానికి వీలుండదు, తర్వాత పడుకొని విశ్రమించడానికి వీలుండదు, ఈ క్రిములు కరుస్తుంటాయి. అందుకనే కాపర్లు పాలస్తీనా దేశంలోనే కాదు మన ప్రాంతాల్లో కూడా మీరు బాగా గమనించగానే ఉంటే ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు అంటాడు దావీదు 23వ కీర్తనలో, 23వ కీర్తన ఆ వచనంలో చివరి భాగం, నూనెతో నా తల అంటియున్నావు. ఏం చేసావు నువ్వు నూనెతో? నువ్వేమో భోజనం సిద్ధపరిచావు, మంచి భోజనం. అయితే ఆ భోజనంలో శత్రువులు ఉన్నారు, అక్కడంతా వాళ్ళు కనపడుతూ ఉన్నారు. ఎట్లా తినాలి నేను? ఎక్కడ పడుకోవాలి నేను? ఎట్లా పడుకోవాలి? రెస్ట్ తీసుకోవాలా? కాబట్టి దావీదు అంటాడు ఇప్పుడు, బీయింగ్ ఏ షీప్ టు ది లార్డ్, హీ సేస్ thou anointest me with the oil. నూనెతో నీవు నా తలని ఏం చేస్తున్నావంట? అంటి ఉన్నావు. ఏమి నూనె? ఆ నూనె అంటే దట్ ఆయిల్ gives some smell, that smell which destroys and spells out the worms. ఆ పురుగులను, ఆ కీటకాలను, ఆ ఫ్లైస్ను ఆ వాసన ఏం చేస్తుందంటే ఇంక నేను మీకు ఎక్కువ చెప్పక్కర్లే. అమ్మ దోమలు ఉన్నాయి, ఏమి వెలిగించు? ఏమి వెలిగించండి చెప్పరే? వెలిగిస్తాం కదా. ఇది కాపరులు చేసే పని. ఓ మన పరలోకపు కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన విశ్రాంతిని డిస్టర్బ్ చేసే ఇలాంటి క్రిములు, ఇలాంటి పురుగులు ఆయా సమయాల్లో మన హృదయాల్లో కదులుతుంటాయి, మన మైండ్లో కదులుతుంటాయి. మనల్ని కలవరపరిచే ప్రయత్నాలు ఎన్నో శత్రువు వారి తంత్రాల ద్వారా
Every strategy of the devil is like a worm which disturbs our rest and peace. But we have God, the shepherd, the most wisest shepherd we have. He will anoint our heads with the oil which spells out or send out all such disturbing insects. కలవరపరిచే వాటన్నిటినీ పంపివేసి దూరం చేసేది. అది ఆయిల్ అని అన్నాడు కాబట్టి అక్కడ ఒక మాట చెప్పాలి. నూనె దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మని గుర్తు. సో మనలో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మున్నాడు. హీ అండర్స్టాండ్స్ అస్, అవర్ రెస్ట్లెస్నెస్. ఆయన అండర్స్టాండ్ చేసుకుంటాడు. వెంటనే ఆయన ఏం చేస్తాడు? మనల్ని చెప్పండి, ఆదరిస్తాడు. అందుకనే యేసయ్య అనుకున్నాడు, నేను మిమ్మల్ని అనాథగా వదిలిపెట్టను, నేను ఆదరకరము ఆత్మ నేను మీదకు పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడట? ఆదరిస్తాడు, ఓదరుస్తాడు. హీ విల్ మేక్ యూ టు రెస్ట్ ఇన్ పీస్. ఈరోజు అట్టి పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. సో దిస్ ఈజ్ అవర్ హెవెన్లీ షెపర్డ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది రెండవదిగా నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. కనుక అంతవరకే నేను ఆగుతున్నాను. ఇప్పుడు రెండవ విశ్రాంతిని గురించి మనం మాట్లాడాం. ఆ విశ్రాంతి మన హృదయాలకు, తలంపులకు కావులుండే విశ్రాంతి. ఆ విశ్రాంతి సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు ద్వారా దేవుని విశ్రాంతి. ఆ విశ్రాంతి చాలాసార్లు శత్రువు ఏదో ఒక రీతిగా డిస్టర్బ్ చేయడానికి, ఏదో ఒక మాలిన్యమైన పాపాన్ని మన జీవితాల్లో ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ విశ్రాంతి రెస్ట్ను మన జీవితంలో డిస్టర్బ్ చేయడానికి ఏదో ఒక తలంపు చాలు. మీకు తెలుసు కదా, అంతటి బలాఢ్యుడు ఉన్న వాడు నెబుకద్నెజరు అంతయునా మహానగరం నేను కట్టుకున్నాను, నాకు ఘనత కొరకు అన్నాడు. ఒక్క కళ వచ్చింది చాలంతే, అయిపోయింది వాడి పని. ఒక్క కళ ఎంత డిస్టర్బ్ చేసిందో. అయితే అది దానియేలును డిస్టర్బ్ చేయలే. కారణం ఏమిటి? దానియేలు దేవుడు తనకున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఈరోజు మనకున్నాడు. రానండి కళలు, దర్శనాలు, లేకపోతే ఇంకేదో ఆయా తలంపులు, ఆలోచనలు, లేకపోతే శత్రు పన్నాగాలు కొన్ని అవి ఇవి వస్తూనే ఉంటాయి. బట్ వీ హ్యావ్ ది గాడ్ హూ అనాయింటెడ్ us with the oil which makes all the insects to flee, drive them out and make us to rest in peace. అది రెండవ తలం. అక్కడే ముగించేసి ముందుకు పోతున్నాను. కాబట్టి ప్రభు మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మ మన జీవితంలో పడాలి. We should have the constant fellowship with the Holy Spirit, with God the Father and with God the Son. పరిశుద్ధాత్మతో ఎడతెగని అన్యోన్య బాంధవ్యంలో, సంబంధంలో మన జీవితంలో ఉండాలి. మూడవ తలంపుకు వద్దాం. ఆయన విశ్రాంతి అని అన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 దయచేసి 28, 29, 30 వచనాలు మనందరికీ బాగా తెలిసిన విషయమే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. ఇక్కడ నేను ఒక తలంపు మీ గమనానికి తేవాలని కోరుతున్నాను. ప్రయాసపడి భారం మోయించిన వాళ్ళారు అన్నాడు. 29, నేను సాత్వికుడును, దీన మనసు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి అన్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను, నా భారము తేలిగ్గాను. ఇక్కడ అంటాడు, దెన్ యూ విల్ ఫైండ్ రెస్ట్ అని ప్రభు చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ మూడవ విశ్రాంతిని గురించి మనం గమనించినట్లయితే, ఈ విశ్రాంతిని గురించి నేను ఒకే మాట చెబితే బాగానే ఉంటుంది. ఈ విశ్రాంతి ఇక్కడ యేసయ్య అన్నాడు, అప్పుడు మీ ప్రాణములు ఎప్పుడు నా కాడి ఎత్తుకొని నా యుద్ధ మీరు ఏం చేయాలంట నేర్చుకో. 2 సంగతులు ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని గురించి నేను మాట్లాడతాను. నా కాడి మీ మీద ఎత్తుకోండి. ప్రయాసపడి భారం మోయవర్లారా అని భారం దింపుతావు అనుకుంటే నువ్వు మళ్ళీ నా మీద ఇంకో భారం పెడుతున్నావా? కాడి ఏం చూపిస్తుంది? కాడి భారమును చూపిస్తుంది. ఇక్కడ అన్నాడు కదా, నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు.
సరే, ఈ భారం, ఈ కాడి దేని చూపిస్తుంది అని అంటే ఇది సేవను చూపిస్తుంది. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అయిన దేవునితో ఇశ్రాయేలు మాట అంటారు, నీ పూర్వకాలం అందే నీకు చెప్పాము కదా, నీ కాడిని విరిచివేశాము, మేము నీ పలుపులు తెంపేశాము, నీ సేవ మేము చేయమని చెప్పి ఉన్నాము అని అంటారు వాళ్ళు. అవును, నిజమే. కాబట్టి వారిని ఎలాంటి వారు అని అంటే వారు కాడికి అలవాటు కాని కోడే. ఆ మాటలు వాడుతున్నారు, దయచేసి గుర్తుంచుకోండి. ఇశ్రాయేలీలు కాడికి అలవాటు కాని కోడే. ఎన్ని కోడెలు ఉన్నాయి ఇక్కడ నాకు తెలియదు. నేను అనుకుంటున్నా చాలా కోడెలే ఉంటాయి ఈడ. కోడెవే కానీ కాడికి ఏం కాలేదు, చెప్పండి గట్టిగా, అలవాటు కాలే. ప్రభు భారాన్ని మోయడానికి ఇంకా నువ్వు అలవాటు చేసుకోలేవు. సులకనే తేలికే నువ్వు అర్థం చేసుకోలే అసలు. ఆ యేసయ్య నా మీద తన భారం పెట్టిన్నాడు, ఆ కాడి నేను మోయాలి, అప్పుడే నా ప్రాణానికి ఏముంటుందంట. కాబట్టి వీటన్నిటిని సులభంగా మీరు అర్థం చేసుకోవడానికి మన టైం పాసింగ్ ఆన్ కాబట్టి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఒక వచనం జ్ఞాపం చేస్తున్నాను. మీ బైబిల్ తెరిచి దయచేసి చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ వ్రాయమైన పదాలు దయచేసి జ్ఞాపం చేసుకోండి. 9 పదాలు చదవండి ఎవరో ఒకరు. నేను సువార్త ప్రకటించుచున్నాను, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద ప్రకటింపకపోయినడలా చాలు, నాకు శ్రమ. ఇక్కడ భారము నా మీద మోపబడి ఉంది అన్నమాట. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో తెలుసా? అక్కడ నెసెసిటీ ఈజ్ లేడ్ అపాన్ మీ. నెసెసిటీ ఈజ్ లేడ్ అపాన్ మీ అంటే దిస్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ. ఇది చాలా అవసరమైంది. ప్రభు అయిన క్రీస్తు నా మీద పెట్టాడది. సో దిస్ necessity of preaching of the gospel of Lord Jesus Christ is laid upon me. This burden is laid upon my shoulders. నా భుజాల మీద ఈ భారం పెట్టాడు. నేను గన దాన్ని ప్రకటించకపోతే, ఆ భారం నేను మోయకపోతే, ఆ కాడి నేను మోయడానికి ఇష్టపడకపోతే నా జీవితంలో నాకేంటంటే చెప్పండి, శ్రమ అని తెలుగులో ఒకసారే ఉంది, ఇంగ్లీష్లో 2 సార్లు ఉంది. ఇంగ్లీష్లో 2 సార్లు ఉండే శ్రమ భయంకరమైన పదం వాడాడు, వోంట్ టు మీ. ఇంగ్లీష్లో ఏ అక్షరాలు రాశారండి దానికి? WOE, OH కాదు, లేకపోతే ఒట్టి ఓ కాదు. ఒట్టి ఓ అంటే అది వేరే, ఒట్టి OH అంటే అది వేరే. WOE అనే మాట ఇది వెరీ ఇంటెన్సిఫైడ్ సఫరింగ్. అది చాలా తీక్షణమైన శ్రమను గురించి మాట్లాడుతుంది. ఈ పదం ఎప్పుడు రాశారు బైబిల్ అంటే ప్రకటన గ్రంథంలో ఎక్కువ సార్లు వస్తుంది. ఓ ఓ ఓ అంటాడు 3 సార్లు. ఒకటి మొదటి అయ్యో, రెండవ అయ్యో, మూడవ అయ్యో. ప్రకటన గ్రంథం ధ్యానం చేశాం. మొదటి శ్రమ గతించను, రెండవ శ్రమ గతించను, మూడవ శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఏ శ్రమల కాలానికి వచ్చి ది గ్రేట్ ట్రిబ్యులేషన్, గొప్ప శ్రమల కాలం. రక్షించబడిన ప్రభు బిడ్డలారా, ఆఫ్ కోర్స్ we will not be partakers of that tribulation period because we are born again. The Lord has saved us. ప్రభు రక్షించాడు మనల్ని, మనం ఆ శ్రమలో పాలువారం కాం. 1వ తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉగ్రత పాత్రులము ఒకటి దేవుడు మనల్ని నియమించలేదు, కానీ రక్షణ పొందుటకు ఆయన నియమించాడు. సో వీఆర్ ష్యూర్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి పార్టేకర్స్ ఆఫ్ దట్ tribulation and great tribulation, but we need to make sure whether we experience this rest
ఆర్ వీ లూజ్ దిస్ రెస్ట్. ఈ రెస్ట్ విశ్రాంతిని మనం అనుభవిస్తామా పోగొట్టుకుంటామా అనే విషయాన్ని గురించి మనం నిశ్చయించ ఎట్లా చేసుకోవాలి? నీవు గన సంతోషంగాను ఇష్టపూర్వకంగాను ప్రభువైన క్రీస్తు భారాన్ని మోసడానికి భుజాలు వంచితే, అలాగా చేస్తూ ఉంటే నీకు మళ్ళీ చెబుతానా, అది కష్టమైంది కాదు, ఆయన భారం బరువైంది కాదు, ఆయన కాడి చాలా సులువైందే. ఎందుకు నువ్వు కాదంటున్నావు? ఎందుకు ప్రభు పని ప్రభు భారాన్ని గురించి నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు? ప్రభు పరిచర్యల గురించి, ప్రభు కొరకై త్యాగం చేసే విషయంలో, ప్రభు కొరకై వ్యయం చేసుకునే విషయంలో, ప్రభు కొరకై నీ సమయాన్ని వ్యయం చేసుకునే విషయంలో, నీ సంపాదన వ్యయం చేసుకునే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, సువార్త పాటించే విషయంలో, ప్రభు సంఘం మీద వ్యక్తిగత మన మీద పెట్టిన భారం విషయంలో ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? కాబట్టి ఎందుకు కాదు నిరాకరిస్తున్నావు, హెసిటేట్ చేస్తున్నావు? యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రివిలేజ్ మనకందరికీ, ఆయన కాడి మోయడానికి. అందుకే అన్నాడు విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో ఏమని? కాడి మోయట నరునికి, చెప్పండి త్వరగా, కాడి మోయట నరునికి. నువ్వేమో కాడి మోయ తప్పించుకొని పోతావు, కాడికి అలవాటు కాడి కోడికి వాళ్ళు నువ్వు ఉన్నావు. ఇంకా ఇంకోటి ఉంటాయి, కాడి పెట్టకపోతే ఎదుర్చుకుంటే ఉంటాయి. ఏమి, ఎందుకు, ఏం చూసి సరి చేసుకో ప్రవర్తన, ఆలోచించుకో. నిన్ను కూర్చి నువ్వు మెడ వంచు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడింది, నేను ఎక్కువ తీస్తూ పోలేను. జనుల అధికారులు తమ మెడ వంచకపోయిరి. జనుల అధికారులు ప్రభు పని విషయంలో వారు తమ మెడను ఏం చేయలేదట. రక్షించబడ్డావు, బాప్తిసం పొందావని చెప్పి గాలికి షికారులు కొడతా ఉంటావా? ఉద్యోగం అంటావు, పని అంటావు, అదంటావు, ఇదంటావు, ఏదో కారణం చెబుతావు. అంటే అవన్నీ ఇచ్చిన దేవుడు తప్పు చేశాడా? భార్య అంటావు, పిల్లలు అంటావు, ఇంకోటి అంటావు, ఇంకోటి అంటావు. అవన్నీ నీకు అవసరమని కదా ప్రభు నీకు ఇచ్చాడు. ఇవన్నీ సాకులుగా చెప్పి నీ జీవితంలో ప్రభుకు సమయం లేదా? ఆయన పని చేయడానికి సమయం లేదా? ఆయన పని కొరకు త్యాగం చేయడానికి నీకు వీలు లేదా? ఆయన కార్యాల కొరకు నువ్వు వేపరచుకోవడానికి నీకు ఏమి స్తోమత లేదా? ప్రభు నీకు ఆ జ్ఞానం సామర్థ్యం ఇవ్వలేదా? నీకు అవకాశాలు అనేకములు ఇవ్వలేదా? మరి ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? ఈ మధ్యాహ్నం మన జీవితాలు సరి చేసుకొని యోగ్యంగా ప్రయోగ బల్లో మనం పాలు పొందడానికి మనం సరి చేసుకొని చెబుదాం, ప్రభు క్షమించు, నేను నా మెడ ఉంచుతున్నా, నా తల నా భుజాలు ఉంచుతున్నా. నేను ఆదికాండం అంతా పూర్తిగా ధ్యానం చేసిన సందర్భాలు ఇక్కడ ఉంది కూడా, మీకు అందరికీ తెలుసు. పాత విశ్వాసులు తెలుసు కొంతమందికి. ఆ దినాల్లో రాసుకున్నారు, మరి ఆడపడేసి ఉంటారు, నాకు తెలియదు కానీ నోట్లని. ఇస్సాకారుని గురించి ఒక మాట చెప్పాను 49వ అధ్యాయం ఆదికాండంలో. ఏం చెప్పాను? ఇస్సాకారు దేశము మంచిదనియు భూమి రమ్యమైనదనియు చూచి గాడిదకు వలె భుజములు వంచాడట, 2 దొడ్ల మధ్య పండుకున్నాడట. సో ఆ ఇస్సాకార్ he laid himself between 2 burdens, having seen that the land is good, the rest is good. రెస్ట్ అనే పదం వాడాడు అక్కడ. విశ్రాంతి మంచిది, నేను ఉంచుతానా మేడం? కాబట్టి గుర్తుంచుకో, నీవు గన అలాగ చేయకపోతే ఈ అనుదిన క్రైస్తవ జీవితంలో ఈ రెస్ట్ను గురించి నేను మాట్లాడుతున్నది ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ దేహంలో జీవించే కాలంలో క్రైస్తవులంగా అనుదినం ఈ విశ్రాంతి మనం ఆనందించాలంటే కాడిమోయి. నువ్వు కాడిమోయి అంటే నీ ఇష్టం, నీకు రెస్ట్ ఉన్నది గుర్తుపెట్టుకో. రక్షణ అయితే పొందావు కానీ you will be restless unless and until you come under the yoke of Christ willingly and serve him willingly and acceptably. లాస్ట్ తలంపు వచ్చి నేను ముగించుకోరుతున్నాను. రండి దయచేసి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు.
కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. చాలంతే, నేను షార్ట్లో చెప్పేస్తున్నాము, టైం అయిపోయింది. దేవుని ప్రజలకు ఏమి నిలిచిందంటే చెప్పండి, విశ్రాంతి నిలిచింది. కాబట్టి ఇది ఇప్పుడుది కాదు, లేక ఇంతకుముందుది కాదు. ఇంతకుముందు చెప్పాం, ఆల్రెడీ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ రెస్ట్ ఆఫ్ గ్రేస్ త్రూ గ్రేస్, రెస్ట్ ఆఫ్ గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఇది ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం. విశ్వాసం మూలంగా కృప చేత ఈ విశ్రాంతి మనం పొందాం. మన పాపాలు క్షమించబడి రక్షణ పొంది రెండవ విశ్రాంతిని గురించి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆయన మన తల నూనెతో అంటుతున్నాడు. ట్రబులింగ్ ఇన్సెట్స్, అవి ఏదో ఒక తలంపు, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక విషయం, ఏదో ఒక మాట కొన్నిసార్లు హృదయాలు ఎంత కలత నిద్ర లేకుండా చేస్తాయో. నెబుకద్నెజరు వాడిని జ్ఞాపం చేశాను. అయితే ప్రభు తన నూనెతో మన తలను ఏం చేసి ఉన్నాడట, అంటి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అట్లా ఆ సమాధానం మన హృదయాలకు తలంపులు కావున్నా. మూడవ రెస్ట్ గురించి మాట్లాడాను. అది రెస్ట్ ఆఫ్ అవర్ లేబర్ అట్ ప్రజెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ అవర్ డైలీ క్రిస్టియన్ లైఫ్. ఈ విశ్రాంతి ప్రభు పని ప్రయాస ఫలితంగా క్రైస్తవ జీవితంలో అనుదినం ఇప్పుడు ఈ శరీరంలో అనుభవించి ఆనందించే విశ్రాంతి, అది రెస్ట్. నాలుగవ విశ్రాంతికి వస్తే, దట్ ఈజ్ రెస్ట్ ఆఫ్ గ్లోరీ. అది ఇక్కడ 4వ అధ్యాయము 9వ వచనంలో పౌలు 9-10 వచనంలో దేవుని ప్రజలకు విశ్రాంతి ఏమైందంట. సో దేర్ రిమైనెత్ రెస్ట్, దేర్ రిమైనెత్ రెస్ట్, వేర్ నాట్ హియర్ ఆన్ ది ఎర్త్, దేర్ ఇన్ హెవెన్. కాబట్టి దిస్ ఈజ్ ది హెవెన్లీ రెస్ట్ ఫర్ ది పీపుల్ ఆఫ్ గాడ్. ఎవరికి అది? దట్ ఈస్ ది డే రెస్ట్ ఆఫ్ గ్లోరీ హియర్ ఆఫ్టర్. అంటే నేను 4వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఇంగ్లీష్లో ఆ మాటలు జ్ఞాపం చేస్తున్నాను. ది రెస్ట్ ఆఫ్ గ్లోరీ హియర్ ఆఫ్టర్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్. ఇప్పుడు కాదు, హియర్ ఆఫ్టర్. ఎక్కడ? పరలోకంలో క్రీస్తుతో, క్రీస్తునందు కాదు, క్రీస్తుతో ఆ విశ్రాంతిని మనం అనుభవిస్తాం. ఇది 4వ విశ్రాంతి. అయితే ఈ విశ్రాంతి ఎప్పుడంటండి, బాగా గమనించండి ఆ మాట. 4వ అధ్యాయంలో 9-10 వచనంలో 9వ వచనంలో అంటాడు, దేవుని ప్రజలకు విశ్రాంతి ఎందుకనగా దేవుడు తన కార్యం ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారిని తన కార్యములు ముగించి, అది కాబట్టి సబ్బాటికల్ రెస్ట్. ఇప్పుడు 4వ విషయానికి వచ్చి మాట్లాడేటప్పుడు సబ్బాటికల్ రెస్ట్, సబ్బాతు విశ్రాంతి. 6 దినాలు, 6వ దినంలో ఉన్నాం. మనం ఖచ్చితంగా చెప్పలేము, క్యాలెండర్ ప్రకారం లెక్కలేసి దేవుని జ్ఞానం అపారమైంది, మనకు తెలియదు. అయితే 6 దినాలు పని చేయొచ్చు, 7వ దినం ఏ దినమట? విశ్రాంతి. ఒక దినం ఒకటింటికి చెప్పరే 1000 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు. ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు? 6,000 సంవత్సరాలు. 6 దినాలు కంప్లీటెడ్. బట్ వీ డోంట్ నో, స్టిల్ క్రైస్ట్ ఈజ్ వెయిటింగ్. అయితే తెలియదు, యేసు ఇంకా రాలే, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అయితే ఇట్ ఈస్ ట్రూ, 6వ దినంలో ఉన్నాం. 6 దినాలు కూడా 6,000 సంవత్సరాలు. కానీ మనం ఎరగం, ప్రభు క్రీస్తు రాకడ సమీపించింది. మాట మాత్రం వాస్తవమే. 6th day is going to finish, don't know when. ఇంకా పని ఉండదు, ప్రయాసం ఉండదు. అందుకే ప్రకటన 14:13 ఈ మాట అన్నాడు, అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని ఏం చేస్తారట? సో ది పీపుల్ విల్ సీజ్ ఫ్రమ్ దేర్ వర్క్, ఫ్రమ్ దేర్ లేబర్. 6వ దినం ముగింపు వచ్చేటప్పుడు ఇశ్రాయేలు అందరూ వారి పని విషయంలో ఏం చేస్తారట? స్టాప్ అయిపోతారు, ఆగిపోతారు. కాబట్టి ప్రకటన 14:13 అది సీజ్ ఫ్రమ్ దేర్ లేబర్.
అండ్ రెస్ట్ ఫ్రమ్ దేర్ లేబర్. కాబట్టి ఆ పని విషయంలో ఆగిపోతారు, ఇక చేయరు. ఆ తర్వాత రెస్ట్, అది సబ్బాత్ దినం. వాడు రాబోతుంది, అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడతో. దట్ ఈస్ గోయింగ్ టు బి ది మిలియనియల్ కింగ్డమ్ ఆఫ్ ది రెస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పాలన, విశ్రాంతి సంవత్సరాలు. అంతేకాదు, ఆల్సో దట్ స్పీక్స్ ఆఫ్ ది ఇటర్నల్ రెస్ట్ ఇన్ హెవెన్ ఫార్ ఎవర్ అండ్ ఎవర్. పరలోకంలో ప్రభువైన క్రీస్తు కూడా శాశ్వతంగా యుగాలు ఆ విశ్రాంతిని గురించి మనం చూస్తాం. నేను ఇంకా దాని గురించి ఎక్కువ వ్యాఖ్యానించడం లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూస్తాం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలందరూ, దేవుడు తానే వారి దేవుడేయండి, వారికి తోడేయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైన, ఏడ్పైన, వేదనైనా ఇక ఉండదు. ఓ మొదటి సంగతులన్నీ గతించిపోయినాయి. బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేశాను. దట్ ఈస్ గోయింగ్ టు బి ది ఇటర్నల్ రెస్ట్ విచ్ రిమైనెత్ ఫర్ హిస్ పీపుల్. కాబట్టి ఆ దినం వచ్చినప్పుడు మనం కూడా సీజ్ అయిపోతాం. ఏ పని విషయంలో అయినా మనల్ని గురించి యోబు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రతి మనుషుడు కూలివానికి వలె తనకు నియమించబడిన పని సంపూర్తి చేయ వరకు వాడు విశ్రమించకుండానట్లు నీవు వాని వైపునకు చూడకము. దేవుని స్తోత్రం. ఉంది అక్కడ 6వ అధ్యాయం 14వ అధ్యాయం 6వ వచనంలోనా యోబు గ్రంథం 14 రైట్. అందుకే నేను డౌట్ వచ్చి మళ్ళీ ఆగా. 14 కూలివానికి వల్ల ఒకడు తన పనిని సంపూర్తి చేయ వరకు వాడు విశ్రమించకున్నట్లు వాని ముఖము వాని వైపుకు చూడకు. కాబట్టి సోదర సోదరి, మనం అర్థం చేసుకుందాం. వీఆర్ లేబరర్స్ హియర్ and there is a day coming when we are going to cease from all our labors. So till then let us labor. ఆ తర్వాత remaineth the rest of God, who enter into that Sabbath. ప్రభు కనికించి ఆ ప్రకారం మనల్ని సిద్ధం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం రండి.